కూర్చో స్వామి అవని జనాలు అందరూ కదా మాట్లాడు వాయిస్ బయటకు వెళ్ళాలి కదా అయిపోయిందా కూర్చోండి పడ్డావమ్మా ముందుగా పెదయంటియాడ గాజువాక సొసైటీ గీత సొసైటీ ఏదైతే ఉందో పల్లి గీత కార్మికులు అందరినీ కూడా ఈరోజు ఇక్కడ పిలవడం జరిగింది. మరి ఎందుకు పిలవడం జరిగిందంటే మరి గత ప్రభుత్వం దిగిపోయిన తర్వాత కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మా గీత కులస్తులకి మరి ఏదైతే బ్యాండీ షాపులు ఉన్నాయో 10% రాయితీ ఇస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. మరి ఆ ప్రకటించిన దాని మీద ఎంతవరకు ఒక క్లారిటీ లేదు కాబట్టి ఆ క్లారిటీ కావాలన్న ఉద్దేశంతోనే వీళ్ళందరినీ కూడా పిలవడం జరిగింది. అపోహలు పడుతున్నారు కాబట్టి అపోహలు తొలగించాలి. ఎందుకంటే మా కులస్తులకి ఏదైతే జిల్లా వేజులుగా ఇస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఒక సిండికేట్ చేయాలి. సిండికేట్ చేసి అందరిలాగా బయట ప్రైవేట్ షాపుల్లాగా మేము కూడా అందరినీ అప్లికేషన్లు వేసుకొని ఆక్షన్లోకి వెళ్తే మరి మా గవర్నమెంట్ ఇచ్చిన రాయితీకి మరి దీని ప్రతిఫలం ఉండదన్న మా ఆలోచన. ఎందుకంటే గీత కులస్తులు అందరూ పేదరికంలో ఉన్నవాళ్ళు పేదవాళ్ళు కాబట్టి వాళ్ళందరూ బాగోవాలనుకుంటే అందరూ కూడా మనసు రూపాయి పెట్టుకొని అందరూ కూడా సిండికేట్ అయ్యి వ్యాపారం చేయాలని ఆలోచనతో ఉన్నాం కాబట్టి జిల్లా మొత్తం సిండికేట్ చేయాలి. లేదనుకుంటే ఏ ఏరియాకి సొసైటీ విధంగా కానీ లేకపోతే ఒక ప్రాంతంగా కానీ ఒక విభజించి ఆ విధంగా కూడా ఎవరో బయట వాళ్ళకి అవకాశం లేకుండా బడా వ్యాపారస్తులకు అవకాశం లేకుండా కూడా మా ఏదైతే సొసైటీలు ఉన్నారో వాళ్ళందరికీ అవకాశం కుదిరేలాగా గవర్నమెంట్ రాయితీ ఇవ్వాలి. గవర్నమెంట్ మంచి సర్క్యులర్ ఇవ్వాలి. ఎందుకంటే మాకు ఏది ఎలాగా ఎక్కడ అనే దాని మీద ఇంకా మాకు సర్క్యులర్ రావడానికి అందరిలో అపోహలు ఉన్నాయి కాబట్టి అపోహలను తొలగించి మాకు ఏదేమైనా కానీ రాయితీ అనేది ఉన్నదానికంటే మాకు కొంత మెరిట్గా ఇచ్చినప్పుడే మాకు రాయితీ ప్రతిఫలంగా ఉంటుంది. కాబట్టి మాకు ఏది ఇచ్చినా కానీ కళ్ళు సొసైటీలు అందరూ కూడా చాలా పేదరికంలోనూ పేదలు కాబట్టి డబ్బులు పాటు చేసుకొని ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. మీరు దాన్ని కానీ ఒక సర్క్యులర్ ఒక మంచి విధానంగా కానీ ఇవ్వకపోతే మా వాళ్ళలోనే 10 మంది 20 మంది అప్లికేషన్లు వేసుకొని డబ్బంతా పాటు చేసుకొని అందరూ పేదవాళ్ళు ఇంకా పేదరికంలో వెళ్ళిపోయి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పుడైనా కానీ సూపరింటెండెంట్ గారు కానీ అలాగే మరి మా పరిధి సీఏ గారు కానీ ఎవరైనా సరే కానీ ఇక్కడ ఏదైతే బ్యాండీ షాపులు ఉన్నాయో బ్యాండీ షాపులు విషయంలోనే మా సిట్టుబజ్జీలకి చాలా క్లుప్తంగా చాలా బాగా సానుకూలంగా మాకు అవకాశం కల్పించి దీంట్లో మాత్రం మమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములు అయ్యేలాగా కల్పించాలని చెప్పేసి ఆ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ వారిని కానీ అలాగనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ కోరడం జరుగుతున్నారు.